ఇక్కడికి వచ్చేసినటువంటి దళిత బంధు మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా జై భీమ్. మరి 15వ తారీఖు నాడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరి పుష్కరాల సందర్భంగా వచ్చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మంతిని ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులందరం కూడా మాకు ఆ రోజు మరి శుభవార్త చెప్పుతాడని కోటి యొక్క ఆశలతోని ఎదురు చూస్తున్నాం. ఎందుకని చెప్పంటే ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఏర్పడ్డదో గత ప్రభుత్వం వచ్చినటువంటి దళిత బంధు నిధులు కలెక్టర్ గారి ఖాతాలు ఉన్నాయో ఆ ఖాతాలో ఉన్నటువంటి పైసలు ఇవ్వాలని చెప్పని మరి మేము వివిధ నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా అక్కడ రాష్ట్ర స్థాయిలో ప్రజావాణిలో, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో, మరి మండల స్థాయిలో మరి అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకున్నటువంటి దళిత బంధు నిధులు విడుదల చేయాలని చెప్పని ఒక ఆలోచనతోని అందరికీ కూడా విజ్ఞాపన పత్రములు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వానికి మరి దున్నపోతు మీద కొట్టిన వర్షం తీరే మరి ప్రభుత్వం చెల్లించడం లేదు. ఈసారైనా గౌరవనీయులు పెద్దలు మరి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మంతిని ఏరియా అంటేనే వెనుకబడ్డటువంటి ప్రాంతం, కానీ వెనుకబడ్డ ప్రాంతం కాదు, ఇది వెనుకబడేసినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి మరి వనరులు ఉన్నాయి. మరి పక్కనే గోదావరి ఉంటుంది, మరి ఇటు జనుకో ఉంటుంది, ఇక్కడ బొగ్గు ఉంటుంది, ఇక్కడ అడవులు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ అల్లున్నట్టు శని అన్నట్టు ఇక్కడ మాత్రం అభివృద్ధి అనేది జరగాలనే దాని మీదనే మేము ఈ ప్రభుత్వానికి మరి ఈ కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మరి మేము ఏంది ఈ కార్యక్రమంలో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏందని చెప్పాలంటే ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి దళితుల పట్ల మరి ఆలోచన చేసి మరి ఎన్నికలకు ముందు మరి మేనిఫెస్టోలో ఏదైతే అంబేద్కర్ హస్తం ద్వారా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్పున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఈ మంత్రి నియోజకవర్గాన్నే పైలట్ ప్రాజెక్టుగా కేటాయించి ఈ మంత్రిలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇవ్వాలని చెప్పని మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదే విధంగా రాజీవ్ యువ వికాసం ద్వారా ఈ మంత్రిని పైలట్ ప్రాజెక్టుగా కేటాయించి ఆ విధంగా కూడా యువతకు మరి ఉపాధి అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదే విధంగా బీసీ బంధులు కూడా, ఎస్టీ బంధులు కూడా ఈ మంత్రిలో ఉన్నటువంటి మరి ఈ యువతకు అన్ని విధాల ఉపాధి కల్పించి ఆదుకుంటారన్న సద్బుద్ధంతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి వారు ఈ మంత్రి ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడ్డ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు మరి మేలు చేస్తారని కొండంత ఆశతో మేము ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసుకుంటాం, వేడుకుంటున్నాం. కానీ మేము ఇంత కూడా చేసి మేము ఇన్ని విధాల విజ్ఞాపనలు చేసినా పట్టించుకోకపోతే దానికి తగ్గ నిరసన కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.